తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోను ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ అనుకున్నట్టుగానే సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పర్వాలేదనిపించింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వంటి అంశాలు ఆ పార్టీని ఆత్మరక్షణ పడేశాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ ఫలితాలతో సంతృప్తిగా ఉందంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ అసలు టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే గత అసెంబ్లీలో జిల్లాల్లో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం సత్తా చాటింది. నిజం చెప్పాలంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి పట్టు అట్లాగే ఉంది. ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఇది స్టాటిస్టికల్ ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఆ 3 కార్పొరేషన్లో తమ పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత డిసైడ్ అయిపోయారు. తెలంగాణలో కీలకంగా భావించే జిహెచ్ఎంసీలో 3 అంతుల అసెంబ్లీ సీట్లు ఉంటాయి. డీలిమిటేషన్ జరిగి సీట్ల సంఖ్య పెరిగితే జిహెచ్ఎంసీలోను కొత్త నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి, సైబరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీలో పక్కాగా తమదే అప్పర్ హ్యాండ్ అవ్వాలని బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఎందుకంటే గ్రేటర్ లో పట్టు కోల్పోతే ఆ ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో పడుతుందన్నది కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకోసమే ఇప్పటి నుంచే జిహెచ్ఎంసీలో ఉన్న తమ పార్టీ నాయకులను క్యాడర్ కి కేసీఆర్ ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీదే పరిచయగా నిలిచింది. రాష్ట్రమంతా అనుకున్న స్థాయిలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో మాత్రం చతికిల పడింది. దీనికి కారణం బీఆర్ఎస్ కి జిహెచ్ఎంసీలో ఉన్న పట్టునే. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలకు గాను 15 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 150 డివిజన్లకు గాను 99 గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది బీఆర్ఎస్. ఇక 2020లో 56 సీట్లను సొంతంగా గెలుచుకుని ఎంఐఎం తో కలిసి మేయర్ సీటుని కైవసం చేసుకుంది. అదే కోవలో బీఆర్ఎస్ జిహెచ్ఎంసీలోను సత్తా చాటి ఇక్కడే పాగా వేయాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కూడా ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. మరి మీరేమంటారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఈసారి కూడా పట్టు సాధిస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.